అర్ధరాత్రి అడవి దారిలో ఎదురైన ఆ అమ్మాయి తన ప్రాణం తీస్తుంది అనుకున్నాడు. కానీ ఆ రాత్రి జరిగిన అసలు నిజం తెలిస్తే నీ వెన్నులో వణుకు పుడుతుంది. విక్రమ్ సిటీలో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. దేవుడు దెయ్యం లాంటివి అతను అస్సలు నమ్మడు. తన ఫ్రెండ్ సిద్ధార్థ్ బలవంతం మీద వాళ్ళ ఊరి జాతరకు వెళ్ళాడు. జాతర సందడిలో ఉన్నప్పుడు విక్రమ్కి ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది. నేనిప్పుడే సిటీకి బయలుదేరాలని బైక్ తీశాడు. సిద్ధార్థ్ చాలా బ్రతిమాలాడు. రే విక్రమ్, ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. ఆ అడవి దారిలో అస్సలు వెళ్ళకూడదు. ఈ మధ్య అక్కడ ఏదో తిరుగుతుందని ఊర్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్లీజ్ ఆగరా అని బ్రతిమాలాడు. కానీ విక్రమ్ నవ్వి, ఈ కాలంలో కూడా ఏంటిరా ఈ నమ్మకాలు, నా బైక్ స్పీడ్ ముందు ఏ దయ్యం రాదు అని మొండిగా బయలుదేరాడు. దారి పొడవునా భయంకరమైన నిశ్శబ్దం. ఎవరో తన వెంటే బైక్ మీద వస్తున్నట్టు వెనుక నుండి ఒక గాలి తగులుతోంది. విక్రమ్ అద్దంలో చూశాడు. ఎవరూ లేరు. కానీ తన భుజం మీద ఎవరో చేయి వేసినట్టు అనిపించి ఒక్కసారిగా బైక్ ఆపాడు. అప్పుడే బైక్ లైట్ వెలుతురులో ఒక అమ్మాయి కనిపించింది. తెల్లటి చీర, జుట్టు విరబోసుకొని రోడ్డు పక్కన నిలబడి ఉంది. విక్రమ్ భయంతో వణుకుతున్నా, ఎవరు మీరు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా తలెత్తి, కొంచెం ముందుకు డ్రాప్ ఇస్తారా అని అడిగింది. విక్రమ్ ఆమెను ఎక్కించుకున్నాడు. బైక్ వెళ్తుంటే అద్దంలో చూసిన ప్రతిసారి ఆమె ముఖం కనిపించడం లేదు. కొంత దూరం వెళ్ళాక ఒక పాడుబడిన పాత బస్టాప్ రాగానే, ఇక్కడ ఆపండి, నాకు చిన్న పని ఉంది అని దిగి చీకట్లోకి వెళ్ళిపోయింది. 10 నిమిషాలు గడిచాయి. విక్రమ్ వెనక్కి తిరిగి పెద్దగా అరిచాడు. అప్పుడు ఆ పాడుబడిన బిల్డింగ్ లోపల నుండి చాలా భయంకరమైన కంఠంతో ఆ అమ్మాయి, ఒక్కసారి లోపలికి రా అని పిలిచింది. విక్రమ్ చావో రేవో తేల్చుకుందామని బైక్కి తీసుకొని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయి ఒక చిన్న పాపని ఒడిలో పెట్టుకొని ఏడుస్తోంది. ఆ పాపకి తీవ్రమైన జ్వరం వచ్చి స్పృహ కోల్పోయింది. ఆ అమ్మాయి దెయ్యం కాదు, ఆ అడవిలో ఉండే ఒక పేద గిరిజన మహిళ. ఫోన్ సిగ్నల్ లేదు, అంబులెన్స్ వచ్చే దారి లేదు. తన బిడ్డను కాపాడుకోవడానికి రోడ్డు మీదకొచ్చి లిఫ్ట్ అడిగింది. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ నుండి విక్రమ్కి కాల్ వచ్చింది. విక్రమ్, నువ్వు సేఫ్గా ఉన్నావా? నువ్వు వెళ్లాల్సిన రూట్లో 1 కిలోమీటర్ ముందు మెయిన్ బ్రిడ్జ్ కూలిపోయిందిరా. నువ్వు గనక ఆగకుండా వెళ్ళుంటే ఈ పాటికి లోయలో పడిపోయేవాడివి. విక్రమ్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను దెయ్యం అనుకుని భయపడిన అమ్మాయి తనని చావు నుండి ఆపడానికి దేవుడు పంపిన దూతలా అనిపించింది. ఆ పాపని, ఆ తల్లిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడాడు. అప్పటి వరకు దేవుడు లేడు అనుకున్న విక్రమ్ ఆ రోజు ఆ పాప ప్రాణం కాపాడి తన ప్రాణం నిలబడ్డం చూసి మొదటిసారి ఒక గుడి ముందు తల వంచి నమస్కారం చేసుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మీ జీవితంలో కూడా ఇలాంటి నమ్మశక్యం కానీ భయంకరమైన అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మితే ఆ క్షణం ఏంటి? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ మరియు మిస్టరీ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.